ఎదురుగా టెర్రరిస్ట్ వ్యాన్ వచ్చింది. ఎటు వచ్చి నాకు అర్థం కాదు. నేను చంపేసి చంపిన మరుసటి రోజు ఆ ఫ్లెక్స్ అంతా పెట్టుకొని ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు పాల్గొన్నారు. ఇదే మోడీ. మీ మీదేమో ప్రతిపక్ష పార్టీ విశ్వాసం కల్పిస్తున్నాయి, నమ్మకం కల్పిస్తుంది. మీరేమో దీన్ని రాజకీయంగా ఉపయోగించి ప్రయత్నిస్తారు. ఇది దుర్మార్గమైంది. చిత్తశుద్ధి అక్కడే పని చూస్తుంది. చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైన అన్నట్టుగా మీరు ఇంత ఘోర ఖరీదు కూడా ఎన్నికలకు ఉపయోగించి ప్రయత్నిస్తారంటే అనేది. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేస్తూ ఉంటున్నారు. ఆ నదీ జల్లు ఆపేస్తూ ఉంటున్నారు. నదీ జల్లు ఆపేస్తే ఆడ ప్రజలు ఇక్కడ ప్రజలు ఉండేది. పాలకులు బాగానే ఉంటారు. అది ఆపడం సాధ్యం కాదు. ఒకటి ఇక ఎప్పుడు ఫ్లో అది. ఆ డ్యామ్ నిండిపోయి నాకు ఆపకే పోతే అది ఆగదు. దాన్ని స్టోర్ చేసుకుంటే సాధ్యం కాదు. ఆ నదీ జలం స్టోర్ చేసుకుంటే కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ మన దగ్గర లేవు. ఊరికే నాటకం పోటుకు అదంతా నీళ్ళు ఆపేస్తున్నాం అంటే నీళ్ళు ఆపడైనా నీళ్ళు అక్కడ పెట్టుకోలేరు. మళ్ళీ పొల్లి మన కిందికే పోతాయి. పైన కింద పైకి రావు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో బీట్ అవన్నీ కూర్చుంటారే, చెట్టు మొక్కలు నరకకుండా చుట్టూ ఉన్న చెదలు నరికేది. దాని ఇంగ్లీష్ బీట్ అవన్నీ కూర్చుంటారు. అట్లాంటి నాటకాలు ఆడుతున్నారు. అట్లాంటి నాటకాలు వద్దు. సీరియస్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దానికి అప్పగించమని దోషాలు నిలబెట్టండి. ప్రపంచ కోర్టులో దోషాలు నిలబెట్టాల్సిన పరిస్థితి అసలు లేదు. ఆ పని పని చేయకుండా మీరు దాడి చేయబోతాను జరిగిందంటే దాడి చేయలేరు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ 15 దేశం కాదు. దానిలో కూడా వాళ్ళకి కావాల్సిన వెపన్స్ అంతా ఉన్నాయి. అమెరికా అగ్ని పరీక్ష వస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది తప్ప ఇండియాని సపోర్ట్ చేయదు. అలాంటి సాధ్యం కాని మాట్లాడతారు మీరు. ఒక దేశం టెర్రరిజం మీద దాడా, దేశం మీద దాడా. టెర్రరిజం మీద దాడి తక్కువ పెట్టారు. నక్సలైట్లు చుట్టూ బిగిస్తున్న వలయం దాదాపు కొన్ని వేల మందిని తీసుకొచ్చి ములుగు అడవిలో పెట్టాడు. నక్సలైట్లు విభేదించవచ్చు, కానీ దేశం కోసం ఈ సమాజం బాగుండాలని చెప్పేసి కోరేటువంటి సిద్ధాంతం వాళ్ళది. ఆ సిద్ధాంతం వ్యతిరేకించవచ్చు, విభేదించచ్చు, తప్పేం లేదు. దేశం కోసం అంకితమైనటువంటి నక్సలైట్ ప్రమాదకారుల, అరాజకాన్ని సృష్టించేటువంటి టెర్రరిస్ట్ ప్రమాదకారుల, ఆ టెర్రరిజం పైన నక్సలైట్ పైన పెట్టిన కాన్సన్ట్రేషన్ కనీసం 4వ వంతు ఆ టెర్రరిస్ట్ పైన పెట్టుకుంటే లేకుండా జరిగేది కాదు. ఎట్లా జరిగిన వాళ్ళకి మామూలుగా గుర్రాల పైన పోతానికి మనుషులు పోలేరు. మరి వెపన్స్ తీసుకెట్టపోతానికి చిన్న ప్రెసెస్గా తీసుకునేవాడు. సెంట్రల్ మర్చిపోయారు. సెంట్రల్ ఓపెన్గా పట్టుకుపోయేంత స్వేచ్ఛ వాళ్ళకి కల్పించి మీ భద్రత ఏమైంది? ఇండియన్ ఫోర్స్ ఏమైంది? వాళ్ళు ఏం చూపిస్తున్నారు మీరు? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తాయి. అందువల్ల ప్రస్తుతం వచ్చిన సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప సెంటిమెంట్లు ఉపయోగించి చివరికి ఎన్నికల కోసం ఉపయోగించే ఏర్పాటు ఉండకూడదు నా ఉద్దేశం. ప్రైమ్ మినిస్టర్కి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చారు, మీకు చర్యలు చూసుకోమని చెప్పారు. అది టెర్రరిజం అనేది చాలా మానవ వ్యతిరేకమైనటువంటి అంశం. దాన్ని ఉపయోగించకూడదు. దానిపై చర్యలు చూసుకోమని చెప్తున్నాం. ఆ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ టెర్రరిజాన్ని నిర్మూలించుకునే మా ఉద్దేశం తప్ప. కానీ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నాడు, ఈత మేము వాస్తవాలు చెప్తుంటే మీరు పాకిస్తాన్కి పోండి అని చెప్తున్నాం. అరకాలంటే లేదు. గుడి మీద ఎంత 3 రూపాయలు రాలేదు రాజకీయ ఉంది, అట్లా ఉంది. మేము ఇటుకే మేము చెప్తే ఈ విధంగా మాట్లాడిపోయింది. పవన్ కళ్యాణ్ బాధ్యత అయితే మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మైనింగ్, శాండ్ అవన్నీ అప్పగించాడు, దానిలో ఈయన కూడా ఏం తక్కువైనా కాదు. మళ్ళీ ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ కార్పొరేట్ కంపెనీస్, ఏ కార్పొరేట్ వాడికైతే గ్రానైట్, బాక్స్ అంత ఇచ్చాడో మళ్ళీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఈయన దగ్గర. చంద్రబాబు ముఖ్యమంత్రి మారాడు తప్పితే వాళ్ళంతా ఎట్లా ఉన్నారు ఉత్సవ విగ్రహాలంతా. కాబట్టి అదే పని చేస్తాడు. ఇప్పుడు ఎన్నిక ఓడిపోయిన ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు, గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? వాళ్ళు బయట జుట్టు పట్టుకుంటారు. కాబట్టి పోయి అయ్యా నువ్వు ఎట్లా సంపాదించావు మార్గాలు చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు బహుశా తక్కువ వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల అవినీతి చేయాలో నేర్పించాడు. ఇంతమంది అనుభవం ఉన్నటువంటి రాజశేఖర తెలుసు, పాపం చంద్రబాబు అన్ని మార్గాలు నేర్పించాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు ట్యూషన్ పొందుతున్నారు. వాళ్ళు ట్యూషన్ మాస్టర్ల వాళ్ళు, గెలిచిన వాళ్ళు ట్యూషన్ విద్యార్థులు.
తీసుకుని దాని ప్రకారం వీళ్ళు కూడా చేసుకుంటూ పోతున్నారు. అయితే వాళ్ళు ఏంటి ఒప్పందం ఏంటి, నేను గతం చేసాను జోలికి నువ్వు రావద్దు, నువ్వు చేసే జోలికి మేము రావు, సర్దుకున్నావు, ముద్దులాట గుద్దులాటకున్నాం అని అనుకుంటున్నారు. ఆ పదం జరుగుతాం. అందుకని మీకు నాకేమి కింద పైన ఉపరితలం మారిందేమో కానీ లోపల కింద ఏం మారలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.